వెజ్ లో అయినా నాన్ వెజ్ లో అయినా రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ ని పరిచయం చేయాలి అనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సుధా గారు వచ్చారండి నందికొట్కూరు నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నారు సుధా గారు? బాగున్నామండి. బాగున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు? బాగున్నామండి. ఓకే అండి, మరి అంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎంతమంది పిల్లలు, ఏంటి? నాకు ఇద్దరు పిల్లలండి. ఓకే, ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలే? అమ్మాయిలండి. ఓకే, ఏం చదువుతున్నారు? బీటెక్ చదువుతున్నారు. ఇద్దరు బీటెక్? ఇద్దరు బీటెక్. బీటెక్ చదువుతున్న అమ్మాయిలు ఉన్నంత పెద్దగా అయితే మీరు కనిపించట్లేదండి. నేను ఏదో ఇద్దరు అమ్మాయిలు అంటే 10th క్లాస్ సంథింగ్ అలా చెప్తారేమో అనుకున్నా. మరి బీటెక్ చదివే అంత పెద్ద అమ్మాయిలు ఉన్నారా మీకు? అవునండి, పెద్ద అమ్మాయి బీటెక్ 3rd ఇయర్, చిన్న అమ్మాయి బీటెక్ 1st ఇయర్. ఓ, అసలు అలా అయితే లేరు. మీ మెయింటెనెన్స్కి ఏంటో సీక్రెట్ మాకు చెప్పాలి. ఓకే అండి, మరి అంటే మీరు స్పెషల్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తుంటారు ఇంట్లో? చేస్తుంటామండి. ఓకే, మరి ఈరోజు మాకు చెప్పబోతున్న స్పెషల్ రెసిపీ ఏంటి? పిండి ఉప్పి రోటీ అండి. పిండి ఉప్పి రోటీ. రోటీ రోటీ అండి. ఓకే, సో ఇది ఎవరి ఫేవరెట్ అండి ఇంట్లో? అందరి ఫేవరెట్ అండి. అందరికి మా పిల్లలకి, మా వారికి, ఓకే, అందరికి ఇష్టం అండి. సో ఇది అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీయా? బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కి అలా చేసుకోవచ్చు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే ఓకే. 1 కప్పు గోధుమ పిండి, ఓకే, 1 కప్పు బియ్యం పిండి, ఆయిల్, ఓకే, సాల్ట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే, 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బియ్యం పిండికి 2.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. ఓకే, ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి మనము. ఓకే, అంటే ఎవరి స్పెషాలిటీ అండి ఇది? మీరు కనిపెట్టిందా ఎక్కడైనా? మా అమ్మ డిష్ అండి ఇది. మీ మదర్? మా మదర్ నేర్పించారు నాకు. సో చిన్నప్పుడు నేర్చుకున్నది మీ మదర్ దగ్గర? అవునండి. ఓకే, మీరు మీ పిల్లలకి నేర్పిస్తున్నారా? ఇద్దరు ఆడపిల్లలు కదా? మా పిల్లలు హెల్ప్ చేస్తారండి నాకు, బాగా హెల్ప్ చేస్తారు. వంటలు చేస్తారా ఇంట్లో? వచ్చినప్పుడు ఇద్దరు హాస్టల్ కదండి. ఇద్దరు హాస్టల్? ఇద్దరు హాస్టల్. ఓకే, నందికొట్కూరులో ఉండరు వాళ్ళు? లేదండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, కొద్దిగా ఆయిల్. ఓకే, సో అది బాయిల్ వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలండి. ఓకే అండి. సో మరి మీ ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటే ఎలా మీరు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి ఎవరికి పెడతారు? మీ హస్బెండ్ అయినా? మా హస్బెండ్కి పెడతాను. ఫస్ట్ మా హస్బెండ్కి పెడతానండి. నచ్చిందంటే మా పిల్లలు వచ్చినప్పుడు చేస్తానండి నేను. ఓకే, మీ హస్బెండ్కి నచ్చితేనే మీ పిల్లలకి పెడతారు? మీ పిల్లల మీద ప్రయోగాలు ఏం చేయరు? అంటే ఎలాగో ఇంట్లో ఉండరు కదా, వాళ్ళు వచ్చినప్పుడు బాగా చేసి పెడతారు. అవునండి. సో వాళ్ళు వచ్చేలోపు కొత్త కొత్త రెసిపీస్ అన్ని మీ హస్బెండ్ మీద ట్రై చేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి. ఓకే, మీ పేర్లు ఏంటండి వాళ్ళవి? వర్షిణి అండి. పెద్దమ్మాయి వర్షిణి. వర్షిణి. చిన్నమ్మాయి హాసిత. హాసిత. ఒకసారి వర్షిణి హాసితకి హాయ్ చెప్పండి. వర్షిణి హాసితకి హాయ్. ఇంకేంటండి మరి విశేషాలు? ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు? ఎలాగో మీ హస్బెండ్ జాబా, వర్క్? లేదండి, మాకు ఏజెన్సీస్ ఉన్నాయి. ఏం ఏజెన్సీస్ అండి? గడి, పారాచుట్, గోదర్పార్. ఓకే, ఏజెన్సీస్. సో అవి రన్ చేస్తూ. సో మీరు అందులో హెల్ప్ చేస్తుంటారా? ఓన్లీ హోమ్ మేకరా? లేదండి, వెళ్తుంటారు. మీరు చేస్తూ ఉంటారు. సో ఫుల్ బిజీ ఉంటారనమాట అయితే. సో ఇంత బిజీలో కొత్త కొత్త రెసిపీస్ అని ట్రై చేస్తుంటారు అయితే? ఫ్రీ టైంలో చేస్తుంటాను. ఓకే, వాటర్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు ఇందులోకి 2 పిండిలు వేసేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఏంటేంటి అవి? బియ్యం పిండి, గోధుమ పిండి. బియ్యం పిండి, గోధుమ పిండి. సో మనకు ఆ రోటీస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండటానికి ఈ రెండు మిక్స్ చేసుకో, అంటే చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలండి. ఇది జస్ట్ ఒక 5 minutes
కొద్దిగా చల్లారాలి. ఓకే. ఇది కొద్దిగా చల్లారాలండి. ఓకే. చల్లారిన తర్వాత మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే. పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది చపాతీలాగా ఓకే. తిక్కోవాలి. నార్మల్గా మీరు ఇంట్లో మీ పిల్లలతో చేపిస్తూ ఉంటారు కదా జనరల్గా. ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చేసారంటే ఈ పాటికి చేసే ఉంటారు, ఏదైనా కొత్తగా చేసి మీకు పెట్టడం కానీ ఏమైనా బ్యాక్ ఫైర్ అయినాయా ఎప్పుడైనా వాళ్ళు చేసినవి? లేదండి, నేను అక్కడ ఉండి కొంచెం చెప్తూ ఉంటాను. చేస్తారా? చేస్తారు. ఓకే. గైడ్ చేయమంటారు, చేస్తారండి. నేర్పించేస్తున్నారనమాట. హెల్ప్ చేస్తారండి. ఇంకా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా అన్నట్లు నేను కూడా నేర్పిస్తానండి. మీరు ఇంట్లో నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా? లేదండి, మేము ప్యూర్ వెజ్ అండి. ప్యూర్ వెజ్. అమ్మ ఫైనలీ విన్నానండి ఇన్ని రోజులకి నేను. ఎవరు వచ్చినా నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటున్నారు. అవునా? ఎవరు వచ్చినా అదే చెప్పి ఇప్పటి వరకు అయితే మీరే ఫస్ట్ టైం నాకు చెప్పారు. మా ఇంట్లో ఫుల్ గా వెజ్ అనండి. లేదండి, మేమైతే ప్యూర్ వెజ్. ఓకే. ఎవరు వచ్చినా ఫుల్ మా ఇంట్లో ఫుల్ గా నాన్ వెజిటేరియన్స్ అని చెప్తారు. అవునండి. మా అమ్మగారి ఇల్లు పామిడి అండి, అనంతపూర్. ఓకే. సో మీ అందరికి హాయ్ చెప్పండి. అనంతపూర్ లో అందరికి హాయ్ అండి. పామిడి బాగుందండి, నేమ్ ఏదో డిఫరెంట్ గా ఉంది. నియర్ అనంతపూర్ అండి. నియర్ అనంతపూర్. ఓకే. సో ఆయన మీకు ఎప్పుడైనా చేస్తూ ఉంటారా ఇలాగ కొత్త రెసిపీస్ కానీ ఏమైనా ఎప్పుడైనా ట్రై చేయడం కానీ, ఎప్పుడైనా సండేస్ అలాంటి టైంలో ఖాళీగా ఉండడం? అలాగో మీ ఇద్దరే ఉంటారు ఇంట్లోనే. చేస్తారా? ఆయన చేసే వాటిలో మీకు బాగా నచ్చదు ఏంటి? అంటే అస్సలు మీరు పక్కన లేకుండా ఆయన బాగా చేసేది? ఆలోచిస్తున్నారు. వంకాయ ఫ్రై. వావ్. ఎలాగో వెజిటేరియన్స్ కాబట్టి మంచిగా వంకాయ ఫ్రై బాగా చేస్తారు అన్నమాట. ఓకే. వావ్. ఆయన కూడా బాగా లేకున్నప్పుడు అండి, ఆయన మీరు లేనప్పుడు ఆయన చేసుకుంటారు మంచిగా. ఒకసారి మా వారికి హాయ్ చెప్పండి. మీ వారి పేరు? రాజు గారికి హాయ్ అండి. దీనికి ఇప్పుడు ఆయిల్ ఏం అవసరం లేదు కదా మనకి? లైట్ గా వేసుకోవాలి, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ వేసుకుంటేనే బాగుంటుందండి. ఓకే. అంటే ఆయిల్ బదులు ఏమైనా గీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? బటర్ అన్నా వేసుకోవచ్చు అండి, బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీకు స్పెషల్ టాలెంట్స్ ఏమి ఉన్నాయండి? నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ అండి. లిజనింగ్ అయినా పాడడం ఏమైనా ఉందా? పాడడం కూడా జస్ట్ అంటే కాన్ఫిడెంట్ గా చెప్తే పాడించేస్తామని భయపేస్తుందా మీకు? అలాగేం లేదండి, పాడమన్నా పాడతాను. పాడండి అయితే మా కోసం ఒకటి. మీ హస్బెండ్ కి ఒక సాంగ్ డెడికేట్ చేయండి. మీ హస్బెండ్ కోసం పాడండి, నా కోసం కాదు. మా హస్బెండ్ కోసం. ఇలా ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు, వంట చేసుకుంటున్నారు, మీ హస్బెండ్ గుర్తొచ్చారు, ఆయన కోసం ఒక పాట పాడండి. నువ్వే నువ్వు 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 నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రతి యుద్ధం నువ్వు నువ్వు, మెత్తని మల్లె గిల్లే చిరుగాలే నువ్వు, నా అతి అక్షం నువ్వు నువ్వు. వావ్. మీ హస్బెండ్ అనగానే చాలా ఇష్టమైన పాట అండి ఇది. అవును, అందుకు వెంటనే వచ్చేసింది మీ హస్బెండ్ అనగానే. నేను ఆ సాంగ్ పాడతారు అనుకోలేదండి అసలు. ఇంకేదో పాడతారేమో కొంచెం, అంటే ఇక్కడ ఉన్నాం కదా ఏమనుకుంటారా అది ఇది అని. కానీ ఇష్టమైన పాట కాబట్టి ఆయనకి ఇష్టమైన పాట. వావ్. రొమాంటిక్ అనుకుంటా అయితే మీ హస్బెండ్ బాగా రొమాంటిక్. అలాగేం లేదండి. సో ఇంటికి వెళ్ళగానే మీ హస్బెండ్ ఫుల్ ఖుషి అయిపోతారనమాట. నచ్చిన వంట చేశారు, మంచి పాట పాడారు. అవునండి. మా హస్బెండ్ ప్రతి ఒక్క విషయంలో నన్ను బాగా సపోర్ట్ చేస్తారండి. అందుకే మీరు కూడా మంచిగా ఏ విషయంలో అయినా ఫుల్ సపోర్ట్.
వేడి వేడి పిండి ఉప్పి రోటీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. ఎనీ వెజిటేబుల్ కర్రీ కానీ, పప్పు కానీ, ఎనీ పికిల్ కానీ బాగుంటుందండి. ఓకే అండి, దేంతో తిన్నా కాంబినేషన్ అద్దరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. పిండి ఉప్పి రోటీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పిండి ఉప్పిడి రోటీ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు. పిండి ఉప్పిడి రోటీ తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి అందులో ఉప్పు, నూనె వేసుకొని బాయిల్ చేసి అందులో గోధుమ పిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆరిన తర్వాత ఉండల్లాగా చేసి చపాతీల్లా పాముకొని పాన్ మీద 2 వైపులా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పిండి ఉప్పిడి రోటీ రెడీ. పిండి ఉప్పి రోటీ అండి, టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్ గా ఉంది, అంటే మనకి చపాతీస్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ లో. రెగ్యులర్ గా చపాతీస్ అంటే కొంచెం బోర్ అనిపిస్తుంది, ఇది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. ఎస్, ఎందుకంటే చాలా మంది నైట్ డిన్నర్స్ కి ఆయిల్ లేకుండా ప్రిఫర్ చేయొచ్చు. ఎస్, సో రోజు చపాతీస్ పెట్టే కంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంది. సుధా గారు, మరి నెక్స్ట్ వంటకం పేరేంటి? ఫూల్ మఖానా లడ్డు అండి. ఫూల్ మఖానా లడ్డు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే, ఒక కప్పు మఖానా, అవిసె గింజలు, పంకిన్ సీడ్స్, బాదం, కాజు, తురిమిన కొబ్బరి, కిస్మిస్, వాటర్మెలన్ సీడ్స్, బెల్లము, ఇలాచీ పౌడర్ అండ్ ఘీ. ఓకే, అంతా ఇక్కడ ఏదో మొత్తం హెల్దీ రెసిపీ. హెల్దీ అంతా అక్కడే ఉంది. మఖానా లడ్డు అనకుండా న్యూట్రిషన్ రిచ్ లడ్డు అని కూడా నచ్చండి. న్యూట్రిషన్ ప్రోటీన్స్ అనేటివి చాలా రిచ్ గా ఉంటాయి. ఎస్, మరి దానికి కావాల్సిన ప్రాసెస్ చేసేద్దాం. ఓకే ఓకే. మొదటగా ఒక స్పూన్ ఘీ తీసుకొని మఖానా అంతా రోస్ట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది ఎవరి ఫేవరెట్ అండి ఇంట్లో? మా పిల్లల ఫేవరెట్. అవునండి. పోనీలండి, పిల్లలు జనరల్ గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినరు కదా, రోజు అవి తినాలి అంటే చాలా. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినాలంటే తినలేరు కదండి, ఇలా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. స్వీట్ లా కూడా ఉంటుంది కాబట్టి. మఖానా వేగిపోయినాయండి, ఇలా పట్టుకుంటే కొంచెం ఇట్లా క్రంచ్ అవ్వాలి. ఓకే, అయినాయి. నెక్స్ట్ కొద్దిగా ఘీ తీసుకొని, ఓకే, కాజు, బాదం, ఓకే, గుమ్మడి గుంజలు కూడా వేసేస్తున్నానండి. ఓకే, ఇవి రోస్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ మెలాన్ సీడ్స్ వేసుకుందాము. ఓకే, అవిసె గింజలు కూడా వేసేస్తున్నానండి. ఇది హెయిర్ కి మంచిది కదండి. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది అవిసె గింజలు, వెయిట్ లాస్ కి. అండ్ నేను చూస్తున్నాను ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అని జనరల్ గా ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కువగా పిసిఓడి ప్రాబ్లమ్స్ అని అవన్నీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ దానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. మెయిన్ గా వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్, ఎస్, వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసేసుకోవాలి. ఓకే, ఈ మఖానా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని బౌల్లోకి తీసుకుంటున్నానండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ వేసేసుకొని బౌల్లోకి తీసేసుకుంటాం. ఓకే,
సో మకానా అంతా పౌడర్ అయిపోవాలి. పౌడర్ అయిపోతుంది. కొంచెం రఫ్గా వేసుకోవాలి, మెత్తగా వేసుకుంటే బాగుండదు, కొద్దిగా రఫ్గా వేసుకోవాలి. ఓకే. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మిక్సీకి వేసేసుకుని అందులోకి తీసేసుకుందామండి. ఇందులోకి కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఓకే. సో మళ్ళీ మకానా పౌడర్ మళ్ళీ వేసుకుంటాం. మళ్ళీ వేసేసుకొని బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం. ఓకే. యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ఓకే. ఇది మిక్స్ అయిపోయిందండి. ఓకే. ఇది బౌల్లోకి తీసేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే. హెల్దీ టేస్టీ. ఎస్, సింపుల్గా కూడా సింపుల్గా ఉంది. హెల్దీ, ఫస్ట్ హెల్దీ అండి. ఎస్, ఏం చేసినా అదే కదా, హెల్త్ కోసమే. అసలు అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు చిన్న పిల్లలకి. హ్యాపీగా తినేస్తారండి. కొంతమంది పిల్లలు కొన్ని లైక్ చేయరు కదా, అలా లేకుండా అన్ని తినేస్తారు అన్నమాట. ఓకే. కొద్దిగా ద్రాక్ష వేయించుకున్నాము. ఓకే. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి వేస్తున్నానండి. ఓకే. ద్రాక్షలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి లడ్డూలో మిక్స్ చేసేసుకొని లడ్డూలు కట్టేసుకుందాం. ఓకే. సో మీరు చెప్పినట్టు అలా పౌడర్ లా కూడా హ్యాపీగా మిల్క్ లోని వాటర్ లో ఇది పౌడర్ లో అంటే గీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లో పాలలో కూడా మిక్స్ చేసుకొని ఉంటుంది మనకి. గీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎన్ని రోజులైనా ఉంటది. ఓకే. లో సిమ్ మీద బాగా రోస్ట్ చేసుకుంటే ఏం కాదండి, బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఫుల్ మకానా లడ్డు అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డు. ఓకే, చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. ఫూల్ మకానా లడ్డు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫూల్ మకానా లడ్డు కావలసిన పదార్థాలు: ఫూల్ మకానా, బెల్లం, కొబ్బరి తురుము, పుచ్చగింజలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, కిస్మిస్, అవిసె గింజలు, నెయ్యి, యాలకుల పొడి. ఫూల్ మకానా లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో మకానా, జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు,
అవిసె గింజలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టించి అందులో ఎండి కొబ్బరి తురుము, బెల్లము, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టించి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫూల్ మకానా లడ్డు రెడీ. ఫూల్ మకానా లడ్డు టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. మనకి రవ్వ లడ్డూలు అంటారు కదా, కొంచెం అంటే మనకి క్రంచీనెస్ ఉంది కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది. బట్ ఇందులో ఉండేవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంది. వాటర్ మెలన్ సీడ్స్, హ్యాపీగా పౌడర్ అన్నారు కదా, బాగుంటుంది. అలా కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు పౌడర్ అలా పాలలో వేసుకొని తాగేసినా కూడా మంచిది. చాలా బాగుందండి, చాలా హెల్దీ రెసిపీ. రెండు కూడా హెల్దీనే. అవునండి, అందులో కూడా మంచి ఆయిల్లెస్ ప్లస్ ఇది హ్యాపీగా మంచి డ్రై ఫ్రూట్స్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. రెండు మంచి రెసిపీస్ ని మా అందరికీ పరిచయం చేసినందుకు. అందుకు మీకు మన నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు తెలిసి మీ హస్బెండ్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అయి ఉంటారేమో. ఓకే అండి, ఓకే. అయితే మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈటీవీ అభిరుచి వారికి, మీ టీవీ మెంబర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ లేడీస్ గ్రూప్ అందరిని అడిగానని చెప్పండి. తప్పకుండా. ఓకే, బాయ్. చూసారు కదండి, సుధా గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ ని. మీరు కూడా ఈ 2 రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.